ఏపీ సీఎం వైఎస్ జగన్ కు హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్లపై నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున కౌన్సిల్ వైవి రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్లపై సీఎం జగన్ ఫోటో, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేస్తున్నారని న్యాయవాదుల వాదనలు వినిపించారు. సర్టిఫికేట్లపై కేవలం జాతీయ లేదా రాష్ట్ర చిహ్నం ఉండాలని కోరారు. అడ్వకేట్స్ వాదనలకు ఏకీభవించిన కోర్టు జగన్ కు నోటీసులు ఇచ్చింది. ఏపీ సీఎం వైఎస్ జగన్ కు హైకోర్టులో షాక్ తగిలింది. ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్లపై నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేయడంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున కౌన్సిల్ వైవి రవిప్రసాద్, ఉమేష్ చంద్ర వాదనలు వినిపించారు. క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్సీ సర్టిఫికేట్లపై సీఎం జగన్ ఫోటో, నవరత్నాల కార్యక్రమం ప్రింట్ చేస్తున్నారని న్యాయవాదుల వాదనలు వినిపించారు. సర్టిఫికేట్లపై కేవలం జాతీయ లేదా రాష్ట్ర చిహ్నం ఉండాలని కోరారు. అడ్వకేట్స్ వాదనలకు ఏకీభవించిన కోర్టు జగన్ కు నోటీసులు ఇచ్చింది. రైట్ గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జగన్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చే సర్టిఫికేట్లపై సీఎం జగన్ ఫోటో, నవరత్నాల కార్యక్రమాలు ప్రింట్ చేయడంపై హైకోర్టు లో పిటిషన్ దాఖలవడం జరిగింది. అమరావతి బహుజన జేఏసీ చైర్మన్ పోతుల బాలకోటయ్య పిటిషన్ వేయటం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే ఏదైతే ఉందో ఈ గుర్తింపుకు సంబంధించిన సర్టిఫికేట్ల విషయంలోని ఇటు ప్రభుత్వానికి సంబంధించిన చిహ్నాలు ఉండాలి తప్పితే ఇటు జగన్మోహన్ రెడ్డి ఫోటో, అట్లాగే నవరత్నాలకు సంబంధించిన ఫోటోను సంబంధించి ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. పిటిషనర్ ఎవరైతే బాలకోటయ్య తరపున వైవి రవిప్రసాద్, అట్లాగే ఉమేష్ చంద్ర తన వాదనలను వినిపించడం జరిగింది. ప్రధానంగా కుల, నివాస, ఆదాయ సర్టిఫికేట్లపై సీఎం జగన్ ఫోటో, నవరత్న కార్యక్రమాలు ప్రింట్ సర్టిఫికేట్ కేవలం జాతీయ లేదా రాష్ట్ర చిహ్నం ఉండాలి అనేది మాత్రం ప్రధానంగా తమ వాదనలను న్యాయవాదులు వినిపించారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం అనేది కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే సీఎం జగన్ ఫోటోతో పాటు నవరత్నాలకు సంబంధించిన పథకాలు వేయటం వల్ల ఏదైతుందో విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రమోషన్లు చేసుకుంటున్నది మాత్రం చెప్పిన నేపథ్యంలోనే హైకోర్టు జగన్ ప్రభుత్వానికి దీని మీద నోటీసులు ఇచ్చి దీని మీద కౌంటర్ దాఖలు చేయాలని కూడా కోరటం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ గాలిబ్.